పెంచిన నిత్యావసరాల ధరలను తగ్గించాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి విజయసారథి ఆధ్వర్యంలో సిపిఐ శ్రేణులు ర్యాలీగా ధరలు తగ్గించాలంటూ నినాదాలు చేసుకుంటూ కలెక్టరేట్ కార్యాలయంకు చేరుకున్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ నిత్యావసర ధరలను పెంచుతుందని, దీంతో సామాన్య మానవులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆ పార్టీ కార్యదర్శి అన్నారు. నీట్ పేపర్ లీక్ అవడంతో మెడికల్ విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన నిత్యావసరాలు తగ్గించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. फास्ट करने वाला ना फास्ट करने वाला కర్ణాటక చేయాలని మోడీ ఎక్కించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు వెంటనే అధిక ధరల ఖర్చు లేదు మోడీకి బుద్ధి లేదు అధిక ధరల ఖర్చు లేదు మోడీకి అధిక ధరల ఖర్చు లేదు మోడీకి జిందాబాద్ జిందాబాద్ అధిక ధరల ఖర్చు లేదు అధిక ధరల ఖర్చు లేదు పెంచిన నిత్యావసర సరుకులు వెంటనే పెంచిన నిత్యావసర సరుకులు వెంటనే అయ్యో నేనే తక్కువ అని నేను పెంచిన గ్యాస్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి నిత్యావసర సరుకులు వెంటనే పార్టీ వ్యాప్తంగా పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర సరుకులు మరియు అన్ని రకాల వస్తువుల ధరలు పెంచడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన ఈ రోజు ఆందోళనకు పిలుపునిచ్చాం. అందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఇవి కాకుండా ఈ దేశంలో అత్యంత ప్రధానమైనటువంటి నీట్ ఎగ్జామ్ లో లీకేజీలు, సిబిఎస్ లో అవకతవకలు ఒక ఏజెన్సీకి ఇస్తే ఆ ఏజెన్సీ గత 2 ఏళ్ల నుండి అనేక అవకతవకలకు పాల్పడిన రుజువైనా కూడా ఎవరి మీద చర్యలు. అందుకని కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినట్టు ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయాలని డిమాండ్ తో ఈ యొక్క ఆందోళన కొనసాగుతా ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి 12 ఏళ్లలో ఆయన చెప్తారు అతి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా చేశాను అని చెప్పి వాళ్ళ సెలబ్రేట్ చేసుకుంటాను. మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, మీకు సెలబ్రేట్ ఎందుకు అని అడుగుతున్నాం. ఈ దేశంలో ప్రజలకు సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు ధరలు పెంచినందుక, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచినందుక, లేదా ప్రజలపైన కులం పేరుతోటి మతం పేరుతోటి దాడులు చేస్తున్నందుక, ఈ దేశంలో ఉండవన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తున్నారు. నిరుద్యోగం పెరిగిపోయింది. 36 కోట్ల మంది నిరుద్యోగులు ఈ రోజు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి పోలీస్ కానిస్టేబుల్ ప్రవేశ పరీక్షలో దాదాపు 32 లక్షల మంది 32,000 ఉద్యోగాలకు 30 లక్షల మంది పైగా దరఖాస్తులు చేసుకున్నారంటే నిరుద్యోగం ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నిరుద్యోగాన్ని నిర్వహించడానికి 12 ఏళ్లలో 3 ఏం చేయలేదు. పైగా ఈ దేశంలో ఉండవన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వేలు, ఎయిర్పోర్ట్లు, ఓడరేవులు అన్న ఎల్ఐసీలు అన్నింటినీ కూడా కారు చౌకగా అదానికి తన సహజ మిత్రులైనటువంటి అదానికి లేదా అంబానికి కట్టబెట్టి ఈ దేశాన్ని మొత్తం కూడా సంపద వాళ్ళకి ఇచ్చి పేదవాళ్ళని మరింత పేదవాళ్ళు చేస్తా ఉన్నారు. అదే ఈ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకుండా ఈ రాష్ట్రంలో వరి కొనుగోలు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి బియ్యాన్ని తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రంలో అనేక సమస్యలు వస్తా ఉన్నాయి. మొక్కల కొనుగోలులో ఈ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదు. అదే కాకుండా ఈ రాష్ట్రంలో కూడా అనేక ప్రాంతాల్లో పేదలు నివసించే ప్రాంతాలకు ఇంటి పట్టాలు ఇవ్వలేవు. పైగా ఈ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించలేవు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 2.5 ఏళ్లు గడిచిపోయినా ఏ సమస్య పరిష్కారం చేయలేదు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే 12 ఏళ్లలో ఈ దేశాన్ని అధోగతి పాలు చేసింది.
ట్రంప్ కు సాగిల పడి ఈ దేశాన్ని మరి పరిపాలిస్తా ఉంది. ట్రంప్ ఏం చెప్తే అది. ట్రంప్ యుద్ధం చేయమంటే యుద్ధం, ట్రంప్ యుద్ధం వద్దంటే యుద్ధం వద్దు, ట్రంప్ చమురు తెచ్చుకోమంటే చమురు తెచ్చుకుంటాం, ట్రంప్ వద్దంటే చమురు తెచ్చుకోం. రష్యాలో తక్కువ వచ్చేటువంటి చమురును కూడా ఇవాళ నిలిపివేస్తా ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న నరేంద్ర మోడీకి ఒకటే ఒక కళ, ఈ దేశంలో పేదల్ని మరింత పేదలుగా చేయడం, సంపన్నుల్ని మరింత సంపన్నులుగా చేయడమే. మీ అందరూ అనుకుంటా ఉండొచ్చు అవినీతి లేదు. అవినీతిలో అర్థం ఈ దేశ సంపదను దోచిపెట్టడమే అవినీతి. పరోక్షంగా ఆయన యొక్క ప్రభుత్వానికి, ఆయన ఎన్నికలకు సంబంధించిన అన్నిటికి కూడా ఇవాళ లక్షల కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో ఎన్నికల సందర్భంగా వస్తాయి. ఏ రాష్ట్రానికి ఎన్నికలైనా కూడా లక్షల కోట్లు ఖర్చు పెడతాన్నారు, వేల కోట్లు ఖర్చు పెడతాన్నారు. ఈ డబ్బులన్నీ ఎక్కడి నీతివంతమైన పాలన అందిస్తే నరేంద్ర మోడీ డబ్బులు వచ్చేవారు. కేవలం అదాని అంబానీ జేబుల్లో వాళ్ళకు మన డబ్బులు ఇచ్చి అందులో నుంచి కొంత తీసుకొని ఈ పార్టీని నడుపుతున్నారు. వాళ్ళు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ప్రజల్ని మాత్రం పొదుపు చర్యలు పాటించమని చెప్తున్నారు. అందుకే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 ఏళ్ల పాలన, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మోడీ దేశ్ బచావ్ నినాదంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అధిక ధరల మీద ఆందోళన చేస్తూనే దేశవ్యాప్తంగా ఆగస్టు 6 నుండి 14 వరకు దేశవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి సెప్టెంబర్ 28 నాడు ఈ కేంద్ర ప్రభుత్వ సర్కార్ మెడలు వంచడానికి లక్షలాది మందితో సిపిఐ ఎర్రదండు ఢిల్లీలో ఆందోళన చేయబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధరలు తగ్గించాల్సింది, పెంచినటువంటి ఎన్ని పెంచారో అంత తక్షణ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తారు.